సంస్థకి ఇచ్చి దాన్ని పైన వాళ్ళందరికీ కూడా ఒక శిక్షణా సంస్థ, ఒక ట్రైనింగ్ సెంటర్ని నెలకొల్పితే, ఒక భవనాన్ని నెలకొల్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దానివల్ల కేవలం చదువే కాకుండా దాంతోపాటు శిక్షణ పొందితే స్వయం ఉపాధికి వాళ్ళు భవిష్యత్తులో మార్గదర్శనం అవుతున్న ఉద్దేశంతో ఆ సంస్థ నిర్మాణం చేపట్టి దానికి ఇవాళ శంకుస్థాపన కూడా చేయడం జరిగిందని ఈ సందర్భంగా మీ అందరికీ సవినయంగా మనం చేస్తున్నాం. ఈ దేశంలో స్వామి వివేకానంద చెప్పాడు, ఆఖరి కుక్క కూడా ఆఖరితో అలమటించేంత వరకు దేశానికి నిజమైన స్వతంత్రం వచ్చినట్టు కాదని చెప్పాడు. స్వరాజ్యం వచ్చింది మనకి, కానీ స్వరాజ్యం ఇంకా రాలేదు. ఆఖరి డబ్బులు లేనట్టు ఎక్క, అవినీతికి తాను లేనట్టు ఎక్క, అంతరాలు లేనట్టు ఎక్క, దోపిడీకి గురిగానంటే ఎక్క, సమాజం వివక్షకు అవకాశం లేనట్టు ఎక్క, సమాజాన్ని నిర్మించాలని మన పెద్దలందరూ కలగన్నారు. అది ఒకరి ద్వారా అయ్యేది కాదు, ప్రభుత్వం ద్వారా మాత్రం అయ్యేది కాదు. ప్రభుత్వాలు చట్టాలు తెస్తాయి, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపడతాయి, కానీ ప్రజలు కూడా దాంట్లో భాగస్వాములు అయితే, ప్రజల యొక్క మనస్తత్వంలో కూడా మార్పు వస్తే, ప్రజల్లో కూడా సామాజిక స్పృహ పెరిగితే, మనందరం కూడా ప్రభుత్వము ప్రైవేటు అందరం కలిసి భాగస్వాములుగా తయారైతే అప్పుడు దేశం శక్తివంతంగా తయారవుతుంది. అప్పుడు ఆఖరిని మనం అంతమొందించగలం, అప్పుడు అవిద్యను మనం అంతమొందించగలం. స్వతంత్రం వచ్చిన తర్వాత మరి ఇప్పటికి 65 ఏళ్లలో ఇంకా కూడా దేశంలో 35-40% మంది అవిద్యతో బాధపడుతున్నారు, నిరక్షరాస్యులుగా మిగిలిపోయారు. దేశంలో ప్రభుత్వ లెక్కల ప్రకారం 26-30% మంది ఇంకా దారిద్ర్య కింద నివసిస్తున్నారు. అదే కాకుండా ఈ దేశంలో మహిళల పట్ల వివక్ష చూపించబడుతుంది, వాళ్ళపైన అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. అలాగే సమాజంలో వంచితులు పీడితులుగా ఉన్న వాళ్ళని ఇంకా కొన్ని ప్రాంతాల్లో అంటరాని వాళ్ళుగా చూస్తున్నారు. ఇవన్నీ మన ముందున్న సవాళ్ళు. ఈ సవాళ్ళను ఎదుర్కోవడం కోసం సమాజం తయారు కావాలి. ప్రభుత్వాలు చట్టాలు చేస్తాయి, కానీ చట్టం ద్వారా అన్ని పనులు చట్టం అవసరం ఉంది. ఆ చట్టాన్ని కఠినతరం కూడా చేయడానికి అవసరం ఉంది, దాన్ని అమలు చేయడం కూడా శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది. చట్టంతో పాటు ప్రజల యొక్క ఆలోచన విధానంలో మార్పు రావాలా, ప్రజలు కూడా ఈ యొక్క అభివృద్ధి సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలా. అటు ప్రభుత్వము ఇటు ప్రజలు ఇవి రెండు కలిసినప్పుడు మన లక్ష్యం నెరవేరే అవకాశం ఉంది. అలాంటి వాటికి వాళ్ళ మన సంఘవేశ్వర శాస్త్రి గారికి అర్పించే నిజమైన నివాళి ఏంటంటే కేవలం కాంస్య విగ్రహం పెట్టడం కాదు. కాంస్య విగ్రహం మనం గుర్తు తెచ్చుకోవడానికి, మన దేవుళ్ళు దేవతలు విగ్రహాలు పెట్టుకుంటారు అన్ని దేవాలయాలు, ప్రతి దేవుడు అక్కడ ఉండాలని కాదు, ఆ దేవుడిని గుర్తుపెట్టుకోవడానికి, గుర్తు తెచ్చుకోవడానికి, మంచి ఆలోచనలు పంచుకోవడానికి, పెంచుకోవడానికి, తద్వారా దైవభక్తిని పెంచుకోవడం కోసం మనకు ఒక కేంద్రంగా ప్రతి దగ్గర గుడులు మన పెద్దవాళ్ళు ఏర్పాటు చేశారు. ఇవాళ ఈ కాంస్య విగ్రహం పెట్టడం కూడా ఉద్దేశం అది. సమాజం కోసం జీవించిన వాళ్ళు, సమాజానికి మేలు చేసిన వాళ్ళు, ధర్మాన్ని ప్రబోధించిన వాళ్ళు, సంస్కృతిని కాపాడిన వాళ్ళు, మరి అలాంటి మహనీయుల యొక్క విగ్రహాలు పెట్టుకోవడం ద్వారా పూర్తి పొందే ప్రయత్నం మనం చేయాల్సిన అవసరం. అందుకని మిత్రులారా, ఇవాళ వాత్సల్య ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం చాలా సంతోషం. సంక్రాంతి ముగింపుకు వచ్చింది. ఈ సంక్రాంతి మనందరి జీవితాల్లో నవ్యక్రాంతి కావాలని, మనందరికీ సుఖ సంతోషాలు ప్రసాదించాలని, ప్రజాసేవలు సౌభాగ్యంగా ఉండాలని, పట్టణాలు కూడా ప్రశాంతంగా ఉండి అందరం అనురాగంతో, ఆత్మీయతతో, అభిమానంతో, వాత్సల్యంతో కలిసిమెలిసి ఉండే విధంగా మనకి భగవంతుడు అన్ని రకాల ఆశీర్వచనం ఇవ్వాలని చెప్పని ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తూ, మనందరం కూడా ఈ దేశంలో పౌరులుగా ఉండే మనందరం కూడా ఆకలి పైన, అవిద్య పైన, నిరక్షరాస్యత పైన, వివక్షత పైన, దురాచారాల పైన మనందరం కూడా పోరాటానికి సిద్ధం కావాలి. అలాంటి ప్రతిజ్ఞ మనందరం కూడా తీసుకుంటే అప్పుడు మన జీవితం కూడా సార్థకం అవుతుంది. ప్రతి ఒక్కరు లక్షల కోట్లు ఇవ్వలేదు. ఇందాక చెప్పారు సాంబశివరావు, పెద్దవాళ్ళ విరాళాలతో పాటు 80% మంది స్థానికంగా ఇస్తున్న చిన్న చిన్న విరాళాలతో ఈ సంస్థ నడుస్తుందని చెప్పారు. అది చాలా ముదాభం. బియ్యం ఇచ్చేవాళ్ళు, పప్పులు ఇచ్చేవాళ్ళు, లేకపోతే పుస్తకాలు ఇచ్చేవాళ్ళు, లేకపోతే ఇతరత్ర వస్తువులు ఇచ్చేవాళ్ళు, బట్టలు ఇచ్చేవాళ్ళు, ఎవరికి తగిన విధంగా వాళ్ళు సమాజంలో కొంత సేవ చేయడానికి, కొంతమంది సేవ చేయాలని ఉంటుంది, కానీ ఎలా చేయాలో వాళ్ళకి తెలవదు, ఏం చేయాలో వాళ్ళకి తెలవదు. అలాంటి వాటికి ఒక వేదిక అయింది వాత్సల్యం. జనహిత, జనం యొక్క హితం కోసం చేపట్టబడింది. ఆ వేదికను మనం ఉపయోగించుకొని తద్వారా మన వంతు కృషి చిన్నదైనా మనం చేయాలి. దేశం సంగతి దేవుడు ఎరుక, చుట్టునామకు శ్రీరామరక్ష, నా పట్టు బాగుంటే చాలు, దేశం పట్టకపోతే నాకెందుకు అనేంటే మనస్తత్వం ఏతుందో అదేం కూడా మంచిది కాదు. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు ఎదురు చూడకుండా మనం కూడా మన వంతు కర్తవ్యంగా ఈ సమాజ పునర్నిర్మాణ, సమాజ చైతన్య, సమాజాన్ని శక్తివంతంగా, దేశాన్ని శక్తివంతంగా చేసే కార్యక్రమంలో మనందరం కూడా భాగస్వామ్యం కావాలని, తద్వారా మనం ఒక ఆనందాన్ని ఇందాక కరెక్ట్గా చెప్పారే, ఆనందం, ఆ సంతోషం, ఆ తృప్తి సేవలో, సర్వీసులో ఈ చిన్నారులు, ఈ పిల్లలు వాళ్ళ ముఖాలు ప్రదర్శిస్తే, వాళ్ళందరూ భవిష్యత్తులో యోగ్యులైన పౌరులుగా తయారైతే వాళ్ళని చూస్తే మనకి సంతోషం కలుగుతుంది. అలా కాకుండా రోడ్డు పక్కన సరైన యొక్క వసతులు లేకుండా ఉండే పేదవాళ్ళను, ఆకలితో అరవడిచ్చే వాళ్ళను, రోడ్డుపై